హాయ్ అందరికీ, వెల్కమ్ టు అమ్మూస్ కిచెన్. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఆలు వంకాయతో కర్రీ అయితే చేస్తున్నాను. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఎప్పుడు చేసినట్లు రొటీన్గానే ఒక్కోసారి కొత్తగా ట్రై చేస్తూ ఉంటే టేస్ట్ అనేది డిఫరెంట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ముందు ఆలు వంకాయ అయితే సాల్ట్ వాటర్లో కట్ చేసి అయితే పెట్టుకోండి. తర్వాత కొత్తిమీర, ఎల్లిపాయ, కొబ్బరి పేస్ట్ లాగా చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత టమాటో ముక్కలను వేసి కలుపుకొని అవి బాగా మగ్గిన తర్వాత ఈ ఆలు వంకాయ వేసుకొని బాగా ఆయిల్లో మగ్గేంత వరకు మూత ముచ్చి తీసి కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్టు, కారం, ఉప్పు వేసుకొని అలాగే 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి. ఇది కొద్దిసేపు మూత తీస్తూ ఉడికించుకుంటూ ఉండాలి. ముక్కలు అనేవి బాగా మెత్తబడేంత వరకు మూత తీస్తూ కలుపుతూ మధ్యలో ఉడికించుకోవాలి. ఎందుకంటే అలాగే వదిలేస్తే అడుగంటుతుంది కాబట్టి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ముక్కలు అనేవి బాగా మెత్తైన తర్వాత నేనైతే కొద్దిగా పల్లి పొడి అయితే వేస్తున్నాను. మీకు వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ టేస్ట్ బాగుంటుంది పల్లి పొడి వేసుకొని కొద్దిసేపు బాగా ఉడికించుకుంటే మన టేస్టీ ఆలు వంకాయ కర్రీ అయితే రెడీ అవుతుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపుకోవాలి. అది అయితే వాటర్ అనేవి మొత్తం పోయి దగ్గరకు అయ్యేంత వరకు అయితే ఉడికించుకోండి కర్రీని. వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి తేలి కర్రీ బాగా ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుంటే మన ఆలు వంకాయ అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా బాగుంటుంది. కర్రీలోకి, రైస్లోకి అంతా బాగుంటుంది. ట్రై చేయండి. సబ్స్క్రైబ్